హరే కృష్ణ మాతాజీ సం ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताय की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समवेत गौर भक्त वृंद की जय। हरिनाम संकीर्तन की जय। हरिनाम प्रभु की जय। हरे कृष्ण महामंत्र की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో ఈ రోజు మన క్లాస్ టాపిక్ చూసారా ఎవరైనా? చూసాం మాతాజీ. నరకానికి 3 ద్వారాలు. నరకానికి 3 ద్వారాలు. ఆ 3 ద్వారాలు ఏంటి అనేది చూద్దాం ఇవాళ. సో ఇది మనకి భగవద్గీత వర్స్ నుంచి ఉంటుంది. సో భగవద్గీతలో ఒక శ్లోకాలు చెప్తారనమాట, కృష్ణ చెప్తారు. సో మనం ఏ పనులైతే చేస్తూ ఉంటామో, ఏవైతే 3 దారులు ఉంటాయో అవి తీసుకున్నాము అంటే మన గమ్యం ఎటు వెళ్తుంది అంటే నరకం వైపు వెళ్తుంది అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అయితే కేవలం అవి ఆ ఇప్పుడు చేయడం వల్ల ఫ్యూచర్ లో నరకానికి వెళ్తాం అన్నది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు అవి కలిగి ఉన్నాము అంటే ఇప్పుడు కూడా మనం నరకాన్నే చూస్తాం అనమాట. అర్థమవుతుందా?
ఏదో మనం చనిపోయి తర్వాత మనం నరకానికి వెళ్తాము. నరకం అంటే ఏమనుకుంటాం జనరల్ గా, మనం ఈ శరీరం వదిలేసాక చనిపోయాక తర్వాత వెళ్ళేది. సో స్వర్గము నరకము, మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాము, నరకానికి ఏవో దారులు ఇప్పుడు మనకి కృష్ణ చెప్తున్నారు. సో తర్వాత వెళ్తాము నరకానికి అని ఒకలాగా అనుకోవచ్చు. అయితే ఇంకొకలాగా ఏంటి అంటే, ఇప్పుడు మనం బ్రతికి ఉండి ఈ శరీరంతో ఉన్నప్పటికీ కూడా ఈ మూడు గనక మనం చేస్తున్నాము అంటే ఇప్పుడు కూడా మనము నరకాన్ని అనుభవించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట కృష్ణ. అయితే ఆ మూడు ఏంటి అనేది ఒకసారి నేను మీకు శ్లోక చూపిస్తాను. ఓకే. సో మనకి 16th చాప్టర్ 16వ అధ్యాయంలో 21వ శ్లోకాలో చెప్తున్నారనమాట కృష్ణ. ఏమంటున్నారు అంటే, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాదేతత్రయం త్యజేత్. సో త్రివిధం, మూడు విధాలుగా, త్రీ కైండ్స్ నరకస్యేదం, నరకం ఉంటుంది. సో ద్వారం నాశనం ఆత్మ, నరకానికి ద్వారాలు ఉన్నాయి అంటున్నారు. ఏంటా ద్వారాలు అని చెప్తున్నారు అంటే, అవి మనల్ని నాశనం చేసేస్తాయి, డిస్ట్రక్షన్ వైపు తీసుకెళ్తాయి. ఏంటి అంటే అవి కామః క్రోధః తథా లోభః. సో కామః అంటే కోరికలు, ఆ ఏవైతే మనం కామం అంటాం కదా, కోరికలు. సో అది ఒకటి నరకానికి ద్వారం. అండ్ క్రోధ, క్రోధం అంటే కోపం, కోపం ఇంకొక ద్వారం నరకానికి. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు, లోభము, గ్రీడ్, లోభము ఇంకొక దారి అంటున్నారు. తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. సో ఏం చెప్తున్నారు కృష్ణ? సో అర్జున వీటిని తప్పక త్యజేత్, త్యజించవలను, వన్ మస్ట్ గివ్ అప్ అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. సో ఏంటి మూడు ద్వారాలు ఏమని చెప్తున్నారు కృష్ణ? కామం, క్రోధం, లోభం. కామం, క్రోధం, లోభం. కామము, క్రోధము, లోభము. అయితే ఎందుకు కామం ఉంటే, ఈ కామము క్రోధము లోభం ఉంటే నరకం అవుతుంది అంటే, నరకానికి వెళ్తావు, నరకానికి దారులు అని ఎందుకు అంటున్నారు కృష్ణ అనేది మనం కొంచెం సేపు డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే జనరల్ గా కామం అంటే, కోరిక అంటే ఏంటంటే ఎక్కడి నుండి కలుగుతుందంటే మనలో ఒక ఆలోచన కలుగుతుంది. సో ఏంటి అంటే, నేను ఫలానది అనుభవించాలి, సో ఫలానది తినాలి, ఫలానది అనుభవించాలి, ఫలానా చోటికి వెళ్ళాలి, ఫలానది చేయాలి. సో ఇవన్నీ మనకి కోరికలు అనమాట. సో ఈ కోరికలు ఎందుకు కలుగుతాయి అంటే, మనకి ఇంద్రియాలు ఉంటాయి కదా. సో ఎన్ని ఇంద్రియాలు ఉంటాయి మనకి తెలుసా ఎవరికైనా? పంచేంద్రియాలు. పంచేంద్రియాలు. సో ఏంటా పంచేంద్రియాలు? కళ్ళు, ఉమ్, ముక్కు, చెవి, చర్మం, ఉమ్, నాలుక. 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 ఓకే, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మం, నాలుక. సో ఈ ఐదిటి ద్వారా మీరు గమనించండి. సో ఏమి ఇన్ఫర్మేషన్, మనం ఏమి సమాచారం తీసుకుంటున్నా, ఏది చేస్తున్నా కూడా ఈ ఐదు నుండే అవుతాయి అన్నమాట. సో ఏదన్నా మనం చూసి తెలుసుకుంటాం. సో మనం జనరల్ గా తెలుసుకునేది ఏంటి? ఒకటి విని తెలుసుకుంటాం. సో వినాలి అంటే చెవుల ద్వారా వింటాం. చూసి తెలుసుకుంటాం. చూడాలి అంటే కళ్ళ ద్వారా, లేదు ఏదన్నా స్మెల్ గురించి తెలుసుకోవాలి అంటే ముక్కు ద్వారా తెలుసుకుంటాం, లేదు ఏదన్నా టేస్ట్ తెలుసుకోవాలి అంటే నాలుక ద్వారా తెలుసుకుంటాం, లేదు ఏదన్నా స్పర్శ తెలుసుకోవాలి అంటే చర్మం ద్వారా తెలుసుకుంటాం. సో ఇవి కాకుండా ఇంకా ఏదన్నా అవయవంతో మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చా లోపలికి, మనలోకి? మనసుతో లేదు మాతాజీ. ఇది లోపలికి వెళ్ళాక మనసు ప్రభావం చూపిస్తుంది. అర్థం చేసుకో. సో ఇవి మనకి ఎంట్రీ పాయింట్స్ అన్నమాట. సో మనలోకి ఏదన్నా సమాచారం వెళ్ళాలి అంటే ఈ ఐదు మనకి ఎంట్రీ పాయింట్స్: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక అండ్ చర్మము. వీటి ద్వారా మాత్రమే మనం ఏ ఇన్ఫర్మేషన్, ఏ సమాచారం అయినా కానీ మనం గ్రహించగలుగుతాం అన్నమాట. సో అయితే ఈ కోరిక, కామం అనేది ఎలా కలుగుతుంది అంటే, ఈ ఇంద్రియాల ద్వారా మనం ఏదో ఒకటి తెలుసుకుంటాం, ఒక సమాచారం. అంటే నేను ఫలానా ఏదో జరిగేది చూస్తాను. సో చూసినప్పుడు ఏమవుతుంది, నాకు అలా జరగాలి అన్న కోరిక మొదలైతే, కోరిక ఎక్కడ మొదలవుతుంది అంటే ఫస్ట్ సమాచారం ఇంద్రియాల ద్వారా వెళ్తుంది, వెళ్ళి మన మనస్సు దాన్ని ప్రాసెస్ చేస్తుందన్నమాట. వాళ్ళు చేస్తున్నారు కదా, నీకు కూడా కావాలి అది. సో కళ్ళ ద్వారా చూసి మనం కావాలి అని కోరుకుంటాం. అలానే ఇంకేంటి, చెవుల ద్వారా వింటాం. సో ఎవరికో ఏదో లాటరీ తగిలిందంట, వాళ్ళకి అంత డబ్బులు వచ్చాయంట అని విన్నాం అనుకోండి. సో ఏమవుతుంది, మనకు కూడా నాకు కూడా అది కావాలి, నాకు కూడా డబ్బులు కావాలి, నాకు కూడా అది నేను ఎంజాయ్ చేయాలి. సో చెవుల ద్వారా విన్నది మనం ప్రాసెస్ చేయడం వల్ల మనసు ఏం చేస్తుంది, నాకు కూడా కావాలి అంటుంది. అలానే నాలుక ద్వారా మనం టేస్ట్ చేస్తాం,
సో నాకు అది కావాలి. చర్మం ద్వారా మనం ఫీల్ అవుతాం, సో నాకు అది కావాలి. ప్రతిదీ కూడా మనకి గేట్స్ ఏంటి మన బాడీలోకి ఏంటి అంటే ఈ 5 ఇంద్రియాలు జనరల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉంటది అనమాట. తీసుకున్నాక లోపల మనసు ఏం చేస్తుంది అంటే దాన్ని ప్రాసెస్ చేస్తుంది. సో తీసుకున్న దాన్ని నాకు కావాలి అని చెప్పి ఫస్ట్ ఆలోచన వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదా మీకు ఎలా చెప్పాలనుకుంటున్నాను? ఎక్కడి నుండి మొదలైంది ఈ కామం అనే దాని నుండి వెనక నుండి మొదలు పెడుతున్నాం అనమాట. సో ఫస్ట్ మొదలయ్యేది మన ఇంద్రియాల ద్వారా మనం గ్రహించిన ఇన్ఫర్మేషన్ ద్వారా మొదలైంది. సో లోపల గ్రహించాలి ఏమవుతుంది, లోపల మనకి ఆలోచన, మన మనస్సు అనేది ఆలోచన చెప్తుంది అనమాట. నీకు కూడా అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది వస్తేనే ఆనందం, నాకు అది కావాలి అని చెప్పి లోపల కాంటెంప్లేషన్. సో మనం ఏదన్నా చూసాము, ఏదన్నా విన్నాం అనుకోండి, దాని గురించి బాగా ఆలోచిస్తాం. సో ఏం చెప్తారు అంటే ఇంకొక శ్లోక కూడా చూపిస్తాను దీనికి రిలేటెడ్ గా. సో ఇక్కడ చూసారా ఏమంటున్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభి జాయతే. సో 3 ద్వారాలు కామము, క్రోధము, లోభము అనుకున్నాం. అయితే కామం ఎక్కడి నుండి పుడుతుంది అని కూడా కృష్ణ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః. సో ఇంద్రియార్థముల గూర్చి ధ్యానించుచున్నప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. సో ఏమంటున్నారు, ఇంద్రియార్థముల గురించి. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంద్రియాల ద్వారా వెళ్తుంది. వాటి ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేస్తున్నాం, లోపల ధ్యానిస్తూ ఉన్నాం అనమాట. నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి అని ధ్యానించడం వల్ల ఏమవుతుంది, వాటిపైన మనకి ఆసక్తి అనేది కలుగుతుంది అనమాట. సో అట్టి ఆసక్తి నుండి ఏం జన్మిస్తుంది అంటున్నారు కృష్ణ ఇక్కడ, కోరిక. కోరిక జనిస్తుంది. కామము. సో అట్టి ఆసక్తి నుండి మనకి కామము జనించును, కామము నుండి క్రోధము ఉద్భవించును అంటున్నారు. సో మీకు ఎక్కడి నుంచి మొదలవుతుంది అన్నది చూసుకున్నట్లయితే మనం ఇంద్రియాల ద్వారా తీసుకున్నది లోపలికి వెళ్తుంది, లోపల దాని నుంచి మనం ధ్యానిస్తామన్నమాట. సో ధ్యానించగా ఏమవుతుందంటే దానిపైన మనకి ఆసక్తి, అటాచ్మెంట్ వస్తుంది. సో అటాచ్మెంట్ అయిపోయాక ఏమవుతుంది, ఇంకది నాకు కావాలి అన్న ఇదిగా ఏమవుతుంది, కోరిక అనేది, కామం అనేది కలుగుతుంది అనమాట. అయితే ఈ కామం అనేది కలిగాక మనల్ని గమ్ముగా ఉండనివ్వదన్నమాట. ఏమవుతుంది అంటే ఒకవేళ ఆ కామం అనేది కలిగినప్పుడు మనకు అది తీరలేదనుకోండి, అది ఎలా మారుతుంది అంటున్నారు కృష్ణ ఇక్కడ, క్రోధం. నేను అనుకున్నది జరగలేదు, నాకు అనిపించింది నాకు తీరలేదు, సో నేను ఏవైతే ప్లాన్ చేసుకున్నానో అది జరగలేదు, సార్ నా కోరిక ప్రకారం జరగలేదంటే ఎలా మారుతుంది, అది క్రోధం లాగా మారుతుంది అనమాట. సో ఒక్కసారి క్రోధం లాగా మారిందనుకో ఏమవుతుంది అంటే అది నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తారు మనకి. సో 2.63లో చెప్తారు కృష్ణ ఏమంటున్నారో చూద్దాం. ఏమంటున్నారు ఇక్కడ చూడండి, క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. సో క్రోధము వలన అధిక మోహము కలుగును. సో ఏమంటున్నారు, ఒక్కసారి కామం అనేది మన కోరిక తీరలేదు అంటే అది క్రోధంగా మారుతుంది. సో క్రోధం వల్ల ఏమవుతుంది, అది అధిక మోహం అనేది పెరిగిపోతుంది అనమాట. ఇంకా మనకి ఏం చేస్తున్నాము అన్నది మాయ మోహంలో పడిపోతాం. ఇంకా అధికమైన మోహం వలన స్మృతి భ్రాంతికి గురియగును. మన మెమరీ ఏదైతే స్మృతి ఉంటుందో అదంతా కూడా మర్చిపోతాం, భ్రాంతి అయిపోతుంది. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. మనకి బుద్ధి ఉంటుంది కదా, విచక్షణ, ఇది చేయాలి ఇది చేయకూడదు అన్న విచక్షణ ఉంటుంది కదా, అది కూడా భ్రాంతి చెందుతుంది. ఒక్కసారి ఆ బుద్ధి కూడా నశించినప్పుడు ఏమవుతుంది, మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. సో ఏమవుతుంది, మళ్ళీ తిరిగి మనము ఈ సంసార సాగరంలో పడిపోతాము అంటున్నారు. సో కోరిక కరిగినప్పుడు తీరకపోతే ఏమవుతుంది అంటే కోపం. కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటున్నారు, మనకి మోహంలో పడిపోతాం. సో ఆ అధిక మోహం వల్ల ఏమవుతుంది, మన స్మృతి ఏదైతే మన మెమరీ ఉంటుందో అది పోతుంది. సో మెమరీ పోయాక ఏమవుతుంది, మనకి బుద్ధి అంటే విచక్షణ ఉంటుంది, కుశలత, బుద్ధి కుశలత ఉంటుంది కదా, పలాంది చేయాలి పలాంది చేయకూడదు, మనం ఇలా బిహేవ్ చేయాలి అని మనం కొన్ని అనుకుంటాం కదా, మనకి కొంతలాగా ఒక పద్ధతిలో నడుచుకోవాలి అని అనుకుంటాం. ఒకసారి కోపం వచ్చిందంటే ఏమవుతుంది, బుద్ధి కూడా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోయి మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తాం. సో దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ తిరిగి మనము ఈ సంసార సాగరంలో పడిపోవాల్సిందే. అయితే బుద్ధి పోయినప్పుడు మళ్ళీ ఎందుకు సంసార సాగరంలో పడిపోవాలంటున్నారంటే, బుద్ధి ఒకసారి నశించింది అనుకోండి ఏమవుతుంది అంటే మనం చేయకూడని పనులు చేస్తాం, అనకూడని మాటలు అంటాం. సో చేయకూడని పనులు చేసినప్పుడు ఏమవుతుంది అంటే కర్మ అనేది వస్తుందా రాదా, చేయకూడని పనులు చేసినప్పుడు ఆ కర్మని అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ తీసుకోవాలా కాదా, తీసుకోవాలి. ఇలా జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మనం
ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రం అనేది కొట్టుకుపోవడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ మూలం ఎక్కడి నుండి వచ్చింది చూసారా? ఎక్కడి నుంచి ఇంద్రియాలు. మొదలైంది? కామం, క్రోధం, కామం. క్రోధము ఇంద్రియాలు. క్రోధము ఇంద్రియాలు. కామం వల్ల కలిగింది. కామం ఎందుకు వచ్చింది? ఇంద్రియాల నుండి మనం తీసుకున్నాక మనకి ఈ ధ్యాస అనేది కలిగింది. మరి ఇప్పుడు ఇంద్రియాల ద్వారా తీసుకోవడం అనేది జరగకుండా ఉంటుందా? అంటే నేను కళ్ళు మూసేసుకొని, చెవులు మూసేసుకొని, ముక్కు మూసేసుకొని, నాలుగుతో నేనేం టేస్ట్ చేయకుండా నా చర్మాన్ని అంతా కప్పేసుకొని నేను ఇలా ఉంటాను అంటే కుదురుతుందా భౌతిక జగత్తులో? కుదరదు. కుదరదు కుదరదు. మాతాజీ. మరి ఇప్పుడు ఇలా తీసుకుంటేనే కదా లోపల మనకి కోరిక కామం అనేది మనం ధ్యానించాము. ధ్యానించిన తర్వాత కోరిక కలిగింది, కోరిక తీరకపోతే క్రోధం కలిగింది, క్రోధం కలిగితే మొత్తం బుద్ధే వినాశనం అయిపోయింది. మళ్ళీ మనం చేయకూడని పనులు చేసి జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో చిక్కుకుపోతున్నాం. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే, ఒకవేళ కోరిక తీరింది, ఒకవేళ మనం అనుకున్నది తీరింది అంటే ఏమవుతుంది అంటే లోభం అన్నమాట. ఇంకా కావాలి, ఇంకా జరగాలి, నేను అనుకున్నది ప్రతిసారి జరగాలి, సో ఇంకా ఇంకా అనేది జరుగుతుంది అనమాట. మీరు మ్యూట్ లో ఉండండి, నేను అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ఓకే. సో క్రోధం, కోరిక తీరకపోతే కోపం వస్తుంది, కోరిక తీరితే ఏమవుతుంది? లోభం వస్తుంది అనమాట. ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్న లోభం వస్తుంది. మొత్తం నాకే కావాలి, మొత్తం ఏదైతే ఉందో సంపదంతా నా దగ్గరే ఉండాలి, మొత్తం ధనమంతా నా దగ్గరే ఉండాలి, మొత్తం నాదే ఉండాలి అన్న లోభం అనేది వస్తుంది అనమాట. అయితే ఇందాక అనుకున్నట్లు మరి ఇంద్రియాలని మనం కవర్ చేసుకొని కప్పేసుకొని మనం ఉండలేం కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఇది ఇంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ధ్యానిస్తూ ఉంటాం, కామం కలుగుతుంది, తీరకపోతే క్రోధం కలుగుతుంది, తీరితే లోభం కలుగుతుంది. మరి దీని నుండి బయట ఎలా పడాలి అన్న క్వశ్చన్ వస్తుందా రాదా మనకి? వస్తుంది మాతాజీ. వస్తుంది మాతాజీ. భగవంతుడు ఏం చెప్తారు అంటే దానికి ఇంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కరెక్టే, కానీ నెక్స్ట్ స్టెప్ ఏమైంది? ఇంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇందాక నెక్స్ట్ స్టెప్ ఏమనుకున్నాము? మనస్సు ధ్యానిస్తున్నాం. ఏం ధ్యానిస్తున్నాం? నేను అనుభవించాలి అని ధ్యానిస్తున్నాం. ఆ ఒక్కటి మార్చి మనస్సులో ధ్యానం అనేది కృష్ణ సేవలో వాడాలి అని ఒక్క చేంజ్ ఒకటి చేశామనుకోండి. ఇంద్రియాల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, తీసుకున్నది కూడా దీన్ని నేను కృష్ణ సేవలో ఎలా పెట్టాలి అని మార్చామనుకోండి మన డైరెక్షన్. ధ్యానం అనేది అటువైపు వెళ్ళింది. ధ్యానం అనేది నేను అనుభవించాలి, నేను సుఖపడాలి అని కాకుండా కృష్ణ సేవలో పెట్టాలి అని మార్చాము అంటే ఏమవుతుంది తెలుసా? కామం అనేది, అంటే ఇప్పుడు నేను అనుభవించినప్పుడు దాన్ని ఎలా మాట్లాడుతున్నాను? కామం అని మాట్లాడుతున్నాం. అదే కృష్ణ సేవలో పెట్టాలి అంటే అది ఏమవుతుంది తెలుసా? కామం అవ్వదు, అది ప్రేమ అవుతుంది అనమాట. సో కామ కాస్త ప్రేమగా మారింది. ఎలా మారింది? నా ఇంద్రియ ప్రీత్యార్థం కోసం వాడాలి అన్నది మార్చి భగవంతుని తృప్తి కోసం భగవంతుని సేవలో పెట్టాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో కామం కాస్త ప్రేమగా మారుతుంది అనమాట. అర్థమైందా మీకు డిఫరెన్స్? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ, అర్థమైంది. ఇప్పుడు అందుకే మనస్సును ఆరో ఇంద్రియంగా పరిగణిస్తారు. కరెక్ట్. మనశ్శస్త్రాన్ ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి అంటారు. కరెక్ట్. మనస్సుని 15.6. అంటే ఈ ఇంద్రియాలు ప్లస్ మనస్సు కలిసి ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయంటారు అనమాట. మరి ఇప్పుడు మనస్సులో ఆ భావన కలగాలి అంటే నేను ఎంజాయ్ చేయకుండా ఇది భగవంతుని సేవ కోసం మనం ఉండాలి అన్న భావన కలగాలి అంటే మనం ఎవరిని కంట్రోల్ చేయాలి? ఇంద్రియాలను అయితే కంట్రోల్ చేయలేం మనం, ఇంద్రియాల ద్వారా మనకు వస్తూనే ఉంటాయి. మరి ఎవరిని కంట్రోల్ చేయాలి అంటే ఎవరిని కంట్రోల్ చేయాలి చెప్పగలరా? మనస్సు. మనస్సుని కంట్రోల్ చేయాలి. మనస్సును కంట్రోల్. మరి మనస్సుని కంట్రోల్ చేయాలంటే మార్గం ఏంటి తెలుసా మీకు? ధ్యానం. ధ్యానం. మనకి మంత్ర అంటారు కదా. మంత్ర అంటే అర్థం ఏంటి అంటే మనః త్రాయతే ఇతి మంత్ర అంటారు. సో మనస్సుని కంట్రోల్ చేసి మనస్సుని మన ఆధీనంలోకి తీసుకొచ్చే సాధనం ఏదన్నా ఉంది అంటే అది మంత్ర అంటారు అనమాట. సో మనం మంత్ర జపం చేస్తున్నాము, మనకు ఆచార్యులు చెప్తున్నారు, చేస్తున్నాం, కానీ దీని వెనక ఎంత సైన్స్ ఉందనేది ఆలోచిస్తున్నారా మీరు? జస్ట్ ఏదో చేసేయండి, హరే కృష్ణ మహామంత్రం చేసేయండి అనేది మనకి పైనుండి మాట, కానీ భగవద్గీతతో దీన్ని కంపేర్ చేసుకొని పోల్చుకొని చూసుకున్నామంటే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మూలం ఏంటి తెలుసా? ఈ మనస్సు. సో ఈ మనస్సుని అదుపులో పెడితేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావు,
లేదంటే నీ పయనం నరకం వైపు ఉంటుంది అని చెప్పి ఆచార్యులు దాన్ని ఎంతో తెలివిగా ఎంతో సైన్స్ అనేది వెనక ఆలోచించి మనకేం చెప్పారు? మంత్ర జపం చేయండి అని చెప్పారు. సో మనం మంత్ర జపం చేసే కొద్దీ ఏమవుతుంది అంటే మన మనస్సుని కంట్రోల్లోకి తెస్తుంది అనమాట. మనస్సు దేనికి లొంగదండి. దేనికి అంటే భౌతికంగా దొరికే ప్రతి దానికి కూడా మనసుకు ఒక విరుగుడు ఉంటుంది అనమాట. సో మనం ఇవాళ ఎంతో మోటివేట్ చేసి ఎంతో మనకి బాగా ప్రోత్సాహాన్ని తెప్పించే మాటలు చెప్పొచ్చు. కానీ 4 రోజుల తర్వాత ఏమవుతాయి? ఆ మాటలు అనేవి పాతబడిపోతాయి. మనస్సు మళ్ళీ యథావిధిగా మనల్ని లాగేస్తూ ఉంటుంది, పీకేస్తూ ఉంటుంది. కానీ మనస్సుని అడ్డుకట్ట వేసి ఆపి కంచె వేసి ఉంచేది ఏదన్నా ఉంది అంటే కేవలం మంత్ర మాత్రమే. సో కలియుగానికి మనకి అందరికీ మనందరం చేయగలిగిన మంత్ర ఏం చెప్పారు మనకి శ్రీ చైతన్య మహాప్రభు? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ రామ హరే రామ 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 హరే హరే హరే. హరే. హరే హరే. మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఏమవుతుంది తెలుసా? ఈ మంత్రం మనం మాలలు జపిస్తూ ఉన్నాం కదా, మన మనస్సు అనేది మన కంట్రోల్లోకి వచ్చేలాగా ఈ మంత్ర అనేది చేస్తూ ఉంటుంది అనమాట. సో మనస్సు కంట్రోల్ అయిందనుకోండి ఏమైంది? నేను అనుభవించాలి, నా తృప్తి చెందాలి, నాకు కోరికలు తీరాలి అన్న విషయం కాస్త ఏమవుతుంది? భగవంతుని సేవలో పెట్టాలి, భగవంతుని సేవ చేయాలి, భగవంతుని ప్రీత్యార్థం చేయాలి అనేది అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు జపం చేసే వాళ్ళు ఎవరైతే కొత్తగా చేశారో ఈ స్టేజ్ కి వస్తారు, తొందరలో వస్తారు. కానీ ఎవరైతే ఈ జపం చేస్తూ ఉన్నారో ఇంతకు ముందున్న కోరికలు ఇప్పుడున్న కోరికలకి తగ్గిందా లేదా? తగ్గింది మాతాజీ. ఎందుకు తగ్గింది? అసలు ధ్యానం కూడా రాదు పెట్టడం వల్ల. ఎందుకు తగ్గింది అంటే మన మనస్సు కంట్రోల్లోకి వస్తుంది అనమాట. ఆ. ఒకప్పుడు అది లేదు కాబట్టి చూసిందల్లా కావాలి, వినిందల్లా కావాలి, కనిపించిందల్లా కావాలి అన్న కోరిక ఉండేది. సో మనం మంత్ర చేసే కొద్దీ చాలా మంది అంటారు, నేను చాంటింగ్ చేస్తున్నాను కానీ నా పైన ఎఫెక్ట్ నేనంత మారట్లేదు, ఎఫెక్ట్ లేదు అంటున్నారు. ఎఫెక్ట్ లేకపోవడం ఏంటి? ఇది ఎఫెక్టే మనకి. ఒకప్పుడు కనిపించింది విన్నది కావాలనుకునే వాళ్ళం ఇవాళ వద్దు, అదొద్దు, అదొద్దు, అది కాదు అని చెప్పి ఆగుతున్నామంటే ఎక్కడి నుండి వస్తుంది ఆ శక్తి మనకి? మన హరే మైండ్ కృష్ణ మనల్ని మంత్రం కొత్తగా కూర్చొనివ్వదు. అంత సింపుల్ కాదు మైండ్ ని కంట్రోల్ చేయడం అనేది. అదొక్కటి చాలు మనల్ని నాశనం చేయడానికి, అదొక్కటి చాలు అనమాట. సో బెస్ట్ నాన్ డివోటీ ఎవరు? సో మనల్ని పతనం వైపు నడిపించేది ఎవరైనా ఒక్కరు ఉంటే చాలు అంటే అది మన మనస్సు అనమాట. సో మనస్సు మనం మనుషులందరికీ దూరంగా వెళ్ళగలం, మన మనస్సుకు దూరంగా వెళ్ళగలమా? లేదు మాట ప్రతి క్షణం మన మనసుతోనే మనం ఉంటూ ఉండాలి. సో అలాంటి మనసు కంట్రోల్లో లేకుండా మనల్ని నాశనం వైపు, నరకం వైపు నడిపిస్తుంది అంటే మనం ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నామో అర్థమవుతుంది కదా. ఎస్, అవును మాతాజీ. అదే మన ఆచార్యులందరూ ఈ హరినామ జపం అనేది ఇచ్చారనమాట. సో ఈ హరినామ జపం చేసే కొద్దీ మన మనస్సు అనేది కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్లోకి రావడం వల్ల ఏమవుతుంది? కామం తీరకపోతే క్రోధము, కామం తీరితే లోభము, వీటన్నిటి ద్వారా మళ్ళీ మనం జన్మ మృత్యు జరావ్యాధిలో చిక్కుకుపోయేదంతా కూడా ఆపేసి ఏం చేస్తున్నారు? మన కామం దాన్ని ప్రేమగా మారుస్తున్నాం అనమాట. సో భౌతికంగా ఆలోచిస్తే కామ, అదే భగవంతుని గురించి ఆలోచిస్తూ భగవంతుని ప్రీత్యార్థం గురించి చేస్తే అది ప్రేమ అవుతుంది. ప్రేమ చేసే కొద్దీ మనలో భగవంతుని గురించి భక్తి పెరిగే కొద్దీ మన మనస్సులో ఆ వికారం అనేది కలుగుతుందా? లేదా ప్రశాంతంగా ఉంటామా? ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంది. ఎంతో ప్రశాంతత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనము భగవంతుని ప్రీత్యార్థం చేస్తూ ఉంటాం కాబట్టి. లేదు అంటే భౌతికంగా ఏది చేసినా కూడా మనలో అనర్థాలు అనేవి పెరిగి మనల్ని ఇంకా నాశనం చేస్తాయన్నమాట. సో మంత్ర మన మనస్సు పైన వర్క్ చేస్తుంది. కేవలం ఇదేదో చెప్పారు చేశాను అనేది కాకుండా ఈ సైన్స్ వెనక ఇంత లాజిక్ ఉంది, ఇంత ఉంది. భగవద్గీతలో కృష్ణ చెప్తున్నారు, మనస్సు వల్లే నీకు అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. ఆ మనస్సుని కంట్రోల్ చేయడానికి సాధనమే మనకి ఈ హరే కృష్ణ మహామంత్రం. అయితే మరి శాస్త్ర అధ్యయనం ఎందుకు చేయాలి? మనకు క్వశ్చన్ వస్తుంది కదా, మరి భగవద్గీత ఎందుకు చదవాలి, ఇలా క్లాసెస్ ఎందుకు చేయాలి, నేను ఒక్క జపం ఒకటి చేసుకుంటాను సరిపోతుంది కదా, మనస్సు కంట్రోల్లోకి వస్తుంది కదా అని చెప్పి మనకు క్వశ్చన్ రావచ్చు. సో దానికి కూడా ఏమంటారు అంటే కృష్ణ మనకి, సో మనకి ఇంద్రియాలు కింద లెవెల్, దానిపైన మనస్సు, దానిపైన బుద్ధి, దానిపైన ఆత్మ ఉంటుందన్నమాట. సో ఇంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నది మనస్సుని కంట్రోల్ చేసాము అంటే అది మనల్ని దిగజారకుండా చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఏమైతుంది తెలుసా? మనస్సు ప్రభావం అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత చేసినా కూడా దిగజారిపోయే స్టేజ్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మనస్సు కన్నా పై లెవెల్లో ఎవరు ఉంటారని చెప్పాను? బుద్ధి ఉంటుంది. సో మనం శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు ఏమవుతుంది అంటే బుద్ధి పదునెక్కుతుంది అనమాట. సో మంత్ర చేసినప్పుడు ఎవరు పదునెక్కుతున్నారు? మనస్సు కంట్రోల్లోకి వస్తుంది. అదే శాస్త్రాల అధ్యయనం, శాస్త్రాలు చదువుతూ వింటూ ఉంటే ఎవరు పదునెక్కుతూ ఉన్నారు అక్కడ? బుద్ధి. బుద్ధి పదునెక్కుతుంది. ఒకవేళ మనస్సు
మనకున్న అలవాట్ల ప్రకారం ఎన్నో జన్మలు ఇదిగా కొంచెం అది దారి తప్పినా కూడా దాన్ని గట్టిగా పట్టుకొని తిరిగి దారిలో పెట్టడానికి మనం ఏది స్ట్రాంగ్ చేస్తున్నాము మన శాస్త్ర అధ్యయనం ద్వారా? బుద్ధి. బుద్ధిని బుద్ధిని స్ట్రాంగ్ చేస్తున్నాం. సో మనస్సు అటు ఇటు అయినా కూడా బుద్ధి పట్టుకొని మనస్సును పట్టుకొని ఆగుతుంది. ఇంత చదువుతున్నావు తెలీదా, ఆ పని చేయకూడదని చెప్పి తెలీదా అని చెప్పి బుద్ధి అనేది మనస్సుకి గట్టిగా చెప్తుంది అనమాట. సో అందుకనే మనకి భక్తిలో ఈ క్వాలిటీస్, ఈ అంగాలు ఏవైతే ఇచ్చారో ఎంతో ఆలోచించి ఇచ్చారు మనకి ఆచార్యస్ అన్నమాట. సో ఇంద్రియాలని కూడా కంట్రోల్ చేయడానికి ఏం చెప్తున్నారు? వీలైనంత కథ వినండి. సో ప్రజల్ప వినద్దు, ప్రజల్ప చేయొద్దు అంటారు. సో భగవంతుని ప్రసాదం తీసుకోండి, భగవంతుని శ్రీమూర్తుల్ని దర్శించండి. సో వీలైనంత ఇంద్రియాలకి భగవంతుని ఆధ్యాత్మిక పరంగా ఇవ్వండి అంటున్నారు. సో మనం తీసుకునే ఇన్ఫర్మేషన్ కూడా ఆధ్యాత్మికం చేయమని చెప్తున్నారు. సో దీని నుండే కదా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దీన్ని ఆధ్యాత్మికం చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ మనస్సుని కంట్రోల్ చేయడానికి మంత్రాన్ని ఇస్తున్నారు, అండ్ బుద్ధిని కంట్రోల్ చేయడానికి మనకి శాస్త్ర అధ్యయనం ఇస్తున్నారు. సో భక్తిలో మనం చేసే అంగాలన్నీ కూడా మన పైన అంత ప్రభావం చూపించి ఇవన్నీ కంట్రోల్ అయితే ఏమైతుందో తెలుసా? ఫైనల్ గా ఆత్మ ఏదైతే ఉందో అది తన గమ్యానికి ఏదైతే చేరాలో అలా చెప్తారనమాట. సో దీనికి మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమంటారు అంటే, ఒక చారియట్, ఒక రథంలో ఒక ప్యాసింజర్ కూర్చొని ఉన్నాడు. ఆ ప్యాసింజర్ ని ఒక డ్రైవర్ తీసుకెళ్తూ ఉన్నారు. ఆ చారియట్, ఆ రథానికి 5 గుర్రాలు ఉన్నాయి, అండ్ 5 గుర్రానికి కళ్ళాలు వేసి ఆ డ్రైవర్ పట్టుకొని ఉన్నారు. అర్థమైందా నేను చెప్పిన ఎగ్జాంపుల్? ప్యాసింజర్ ఉన్నాడు రథంలో, దాన్ని ఒక డ్రైవర్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు, ఒక రథసారథి నడుపుతూ ఉన్నారు. దానికి 5 గుర్రాలు ఉన్నాయి, వాటికి ఒక పగ్గాలు ఉన్నాయి. సో అట్లా పగ్గాలు పట్టుకొని ఆ రథసారథి నడుపుతున్నారు, లోపల ఒక ప్యాసింజర్ ఉన్నాడు. సో ఇప్పుడు ప్యాసింజర్ ఫలానా చోటకి వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇవన్నీ సింక్ లో నడిస్తేనే, అంటే గుర్రాలు డ్రైవర్ చెప్పినట్టుగా ఆ పగ్గాలు ఎటు తిప్పుతున్నారో అట్లా నడిపితేనే ఆ ప్యాసింజర్ చెప్పిన చోటకి వెళ్తారు. కానీ వాటిని వదిలేసామనుకోండి, ప్యాసింజర్ అనుకున్న చోటకి వెళ్తారా? వెళ్ళలేదు మేడం. వెళ్ళలేరు. సో ఈ ఎగ్జాంపుల్ ని ఎలా కంపేర్ చేస్తారంటే మనకి భగవద్గీతలో ఈ 5 గుర్రాలు మనకి 5 ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, చర్మము, నాలుక. సో ఈ 5 ఇంద్రియాలు 5 గుర్రాలు అనమాట. అవి మనల్ని లాగుతూ ఉంటాయి, అది తిందాం, ఇది చూద్దాం, అది చేద్దాం అని చెప్పి లాగుతూ ఉంటాయి. అయితే కళ్ళాలు ఉంటాయి కదా, ఆ గుర్రాలకి మనం రీన్స్ అంటాం, కళ్ళాలు ఉంటాయి కదా, అవి పట్టుకుంటారు. ఆ కళ్ళాలు అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఆ రీన్స్ ని దేంతో కంపేర్ చేస్తారు అంటే మన మనస్సుతో కంపేర్ చేస్తారనమాట. సో మరి డ్రైవర్ ఎవరు? వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి, ఇది కంట్రోల్ తప్పుతూ ఉంటే కంట్రోల్ చేయడానికి డ్రైవర్ ఎవరు అంటే బుద్ధి అన్నమాట. సో మన బుద్ధి, మనం ఏదైతే శాస్త్ర అధ్యయనం చేసి బుద్ధిని స్ట్రాంగ్ చేస్తూ ఉంటామో అది మన బుద్ధి. మరి లోపల కూర్చున్న ప్యాసింజర్ ఎవరు? మనసు మనం మన ఆత్మ. ఇవన్నీ కంట్రోల్ అయ్యి, ఇవన్నీ ఆత్మ ఎవరిని చేరాలనుకుంటుంది? భగవద్ధామం చేరాలనుకుంటుంది. సో భగవద్ధామం చేరాలి అంటే ఇవన్నీ కంట్రోల్డ్ గా ఉండి వెళ్తేనే ముందుకెళ్తాయి తప్ప లేదంటే అవి ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో మరి నరకానికి 3 ద్వారాలు ఏంటి అంటే మనలో పుట్టే ఈ కామము, క్రోధము, లోభము. మరి వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే కామాన్ని మనము ప్రేమగా మార్చాలి. అంటే భగవంతుని సేవగా మనం మొదలు పెట్టాము, నా ఇంద్రియ ప్రీత్యార్థం కాకుండా భగవంతుని ప్రీత్యార్థం, భగవంతుని తృప్తి కోసం మనం వర్క్ చేయడం మొదలు పెట్టాము అంటే ఈ కామము ప్రేమగా మారుతుంది అనమాట. సో ఇక దాని వల్ల మనం ఏమవుతుంది, మనం వినాశనానికి అనేది వెళ్ళకుండా మన జీవితం ఎటు వెళ్ళాలో అటువైపు ప్రశాంతంగా వెళ్ళగలుగుతాము. ఇస్ ఇట్ క్లియర్? ఓకే క్లియర్ మాతాజీ, క్లియర్ గా ఉంది. మాతాజీ టైటిల్ చిన్నది, ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చారు. మాతాజీ ఇప్పుడు ఈ మనసు అంటే సాధన చేయాలి, మనసు కంట్రోల్ కావాలంటే హరినామ సంకీర్తనం చేసినంత మాత్రాన దాన్ని ఏమన్నారంటే ఒక క్లాసులో దాన్ని వినాలి. అది మనం ఏం చెప్తున్నామో హరినామ సంకీర్తనం అది చెవులతో వింటే అది సాధన అని చెప్పారు, రైట్ సాధన. అంటే కంటిన్యూగా చేసినంత మాత్రాన కాదు, అది చేస్తున్నది చెవులతో వింటే ఒకానొక స్థాయిలో మనసు ఏంటంటే కంట్రోల్ అవుద్ది అన్నారు. అది సాధన అంటే వినాలని ఒక క్లాస్ లో చెప్పారు మాతాజీ. అది బుద్ధి అన్నటువంటిది గ్రంథాలు ఏంటంటే మన శాస్త్రాలన్నీ చదవని బుద్ధి అది కంట్రోల్ అవుతుంది. ఇది ఏంటంటే వింటే మనం చేసే మహామంత్రాన్ని చెవులతో వింటుంటే అదేంటంటే అది సాధన అవుతుంది. చెవులతో వినడం అంటే చాలా మన జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేస్తే మనం ఎటు వెళ్ళిపోతామో అప్పుడు తెలుస్తుంది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్ ఉన్నాయండి?
సో మనకి నరకం వైపు వెళ్లకుండా కాపాడడానికి, మన జీవితం నరకం అవ్వకుండా కాపాడడానికి మనకు ఆచార్యులు ఈ భక్తి మార్గం ఇచ్చారనమాట. సో ఈ భక్తిలో మనం చేసే హరినామ జపం కానీ, భక్తిలో మనం చదివే భగవద్గీత, శ్రీమద్ భాగవతం కానీ, సో ఇవన్నీ కూడా మనల్ని కంట్రోల్డ్ గా ఉంచి నరకం వైపు నడిపించకుండా మనల్ని గోలోక వైపు తీసుకెళ్తున్నాయి అన్నమాట. ఇంకేం క్వశ్చన్స్ ఏమంటే మనం క్లాస్ నేను చేద్దాము. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू हरे सो मच. कृष्ण माताजी, దండవత్తనం. థ్యాంక్ యూ మాతాజీ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, हरे దండవత్ कृष्ण. ప్రణామం మాతాజీ. थैंक यू. धन्यवाद. మాతాజీ ధన్యవాదాలు. దండోత్సవం. ఇవాళ సెషన్ చాలా బాగుంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అంటే మనం చేసేదానికి వెనక రీజన్ తెలుసుకున్నప్పుడు, వెనక ఇంత సైన్స్ ఉంది, ఇంత ఆలోచించి మనకి ఈ పద్ధతి అనేది ఇచ్చారు, సో ఈ భక్తిలో ఇంత ఉంది అన్నది తెలుసుకున్నప్పుడు బాగుంటది మనం చేసేటప్పుడు కూడా. సో శత్రువు ఇంకొంచెం మనలోనే ఉన్నారు, ఇంకా శ్రద్ధగా చేస్తాం అనమాట. అది తెలియకుండా ఏదో ఓం ప్రాణాయ స్వహం అన్నారు, అది కాదు. ఎందుకు అన్నారు అనేది తెలుసుకున్నట్టే, ఆహా ఓకే ఈ 5 ఇవి మనము భగవంతుడికి సమర్పిస్తున్నాం అనమాట అని తెలుసుకొని, మనం ఎప్పుడు నైవేద్యం పెట్టినా అలా అని చెప్పి అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా అని చెప్తాం కదా. అది అట్లనే ఇప్పుడు మీరు అదేంటి మన ఇది చెప్పడం కానీ ఇది మా సారీ మంగళాచరణ్ మంగళాచరణప్పుడు కూడా అది విశాఖ అవి చదివినప్పుడు నాకు వెంటనే బుర్ర అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. హరి బోల్. మన లలిత విశాఖ వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. రాధా కృష్ణ ఇటు పక్క వెళ్ళిద్దరు, లలితను విశాఖ అది కోరిలేట్. అట్లనే ఇది కూడాను ఇప్పుడు మీరు చెప్తుంటే అది ఏంటి రథం వెనక రథంలో ఏమన్నా ఆ జీవుడు అదే ఆత్మ కూర్చుంటుంది, నడిపేవాడేమో ఈ మన ఇంటలెక్ట్ అండ్ ఇంద్రియాలు ఇవన్నీ కొంచెం ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేసుకునేట్టు అయింది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మీరు చెప్పింది అది చాలా బాగుంది మాతాజీ. ఎప్పటికీ ఎలా మర్చిపోకుండా ఉంటాము అంటే భగవద్గీత మీద ఆ ఫోటో ఉంటుంది కదా మాతాజీ, దాంతో కనెక్ట్ అయ్యింది. అసలు అది చూడగానే మీరు చెప్పిన ఈ క్లాస్ మొత్తం మా బుర్రలో వచ్చేస్తుంది అలా. హరి బోల్, హరి బోల్. నేను ఒక 8 months అయ్యింది మీరు చెప్పిన వాటిలో. నేను కోరిక ఏదైనా అది ఎంత వరకు అవసరం అని ఫస్ట్ క్వశ్చన్ మనసులో వచ్చేస్తుంది. ప్రయాణం అది ఎంత వరకు అవసరం, నేను ఉండడం వల్ల క్లాసులు నాకు ముఖ్యమా, అక్కడ వెళ్తే నేను ఎంత చేయగలను, టైమింగ్, ఇవి నాలో మార్పులు చాలా తెచ్చుకున్నాను మాతాజీ. వెరీ బోల్, వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ. మనము ఎఫర్ట్ పెట్టేది కూడా తగ్గిపోయింది భక్తిలోకి వచ్చినప్పుడు. ఎందుకంటే అక్కర్లేని కోరికలు ఉండవు కదా, కోరికల లిస్ట్ తగ్గిపోయినప్పుడు దానికి తగ్గ సంపాదన అవసరం లేదు. కోరికలు పెరిగే కొద్దీ దానికి తగ్గ సంపాదన కావాలి, దానికోసం ఎంతో శ్రమ పెట్టాలి. కానీ లిస్టే తగ్గిపోతూ ఉన్నప్పుడు ఎందుకంత కష్టపడాలి? ఏముంది, నా లైఫ్ సింపుల్ గా ఉంటే చాలు కదా. సో బేసిక్ నా లైఫ్ సాగడానికి, ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి, ఫ్యూచర్ కోసం, హెల్త్ కోసం ఉండడానికి కొంచెం ఉంటే చాలు అని చెప్పి మనం తగ్గించేస్తాం, మన ఎఫర్ట్ అనేది తగ్గించేస్తాం. సో శ్రమ అనేది ఇక్కడ భౌతికంగా తగ్గిపోతే మనం ఎటువైపు మన టైంని, మన ఎనర్జీని ఇవ్వచ్చు? ఆధ్యాత్మిక వైపు ఇవ్వచ్చు కదా. చాలా విధాలుగా మనకు తెలియకుండా భక్తి అనేది మల్టిపుల్ డైరెక్షన్స్ లో మనల్ని మారుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే అది మనం తెలుసుకుంటూ ఉంటామో ఎంతో కృతజ్ఞత చూపిస్తాం. మన జీవితంలో భక్తి వచ్చింది, ఇది ఎంత కృప, లేదంటే నా జీవితం ఎంత మిజరబుల్ గా ఉండేది, ఎంత కఠినంగా కష్టంగా ఉండేది అని చెప్పి మనం తెలుసుకుంటాం. హరే కృష్ణ. గిరిజా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ బాగుంటాయి మాతాజీ, మీరు చెప్పే ప్రతి చిన్న విషయం కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే అన్ని తెలుసు కానీ మళ్ళీ మర్చిపోతుంటాం అనమాట, అది మళ్ళీ రికలెక్ట్ అవుతుంది అనమాట ప్రతిదీ కూడా. అది చాలా సంతోషంగా ఉంది మాతాజీ. మాతాజీ ఇంకొక విషయం, మీరు ఇప్పుడు ప్రతి టాపిక్ కూడా ఎక్కడ పెడుతున్నారు మాతాజీ? ఎలా నేను ఓపెన్ చేసి చూడాలి? అది ఎక్కడ ఓపెన్ చేసి చూడాలి? యూట్యూబ్ లో గౌరాంగ వాణిలో మార్నింగ్ జపా సెషన్ 2 అని ఒక ప్లేలిస్ట్ ఉంది. నేను ఏం చేస్తానంటే ఇవాళ ఒకసారి ప్లేలిస్ట్ కూడా షేర్ చేస్తాను, అది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. రేపు పొద్దున ఫ్యూచర్ లో అప్డేట్ చేసే ప్రతి క్లాసులు కూడా మీరు ఆ ప్లేలిస్ట్కి వెళ్తే ఇప్పటిదాకా మనకి ఒక 20 క్లాసెస్ ఏమో అయ్యాయి అనుకోండి, సో ఆ క్లాసెస్ అన్ని కూడా అందులో కనిపిస్తాయి మీకు. హరి బోల్, వెరీ గుడ్. పంపించండి మాతాజీ, మాకు చాలా యూస్ఫుల్.
సో నేను ఇవాళ లింక్ పంపిస్తాను అండ్ అలానే ప్లేలిస్ట్ కూడా పంపిస్తాను. మీరు ఒక్కసారి అది నొక్కారంటే ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ లింక్స్ అన్ని కూడా అందులో దొరుకుతాయి. ఫ్యూచర్ లో అవి జరిగేవి కూడా అందులోనే వెళ్తాయి. మళ్ళీ మీరు ఇప్పుడు ఏం టాపిక్ చెప్తున్నారో అది ముందే అడుగుతున్నారు కదా, అదే అది నేను వాట్సాప్ లో మీరు గ్రూప్ లో యాడ్ చేశాను కదా మాతాజీ, మిమ్మల్ని గ్రూప్ లో మీరు యాడ్ అయ్యారు. తెలియదు మాతాజీ, అందుకని నాకు అర్థం కాదు. ఒకటే ఓపెన్ చేస్తున్నాను నేను, నాకు అన్ని తెలియదు మాతాజీ. ఓకే. సో SGR 11 అని మనకు ఒక గ్రూప్ ఉంది మాతాజీ, అందులో నేను రోజు పంపిస్తాను అనమాట. సో పక్క రోజు చెప్పే టాపిక్ ఏంటి అని చెప్పి పంపిస్తాను. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ భగవద్గీత 18 అధ్యాయాల మీద 18 క్లాసులు డిసెంబర్ లో పెడదాం స్పెషల్ క్లాసులు అని అన్నారు కదా, అది పెడతారా ఏంటి? అది ఇంకా డేట్స్ అనేవి ఫైనలైజ్ అవ్వలేదు ప్రభుజీ. సో ఎప్పుడు పెట్టాలి ఏంటి అనేది ఇంకా అది డిస్కషన్ నడుస్తూ ఉంది. ఒకవేళ ఫైనలైజ్ అయితే కనుక ఖచ్చితంగా మీ అందరికి ఒక వారం ముందు నుండే మేము చెప్తూ ఉంటాం, ఎవ్రీడే చెప్తూ ఉంటాం మీకోసం. థ్యాంక్ యూ మాతాజీ, మీరు చెప్తే చాలా చక్కగా ఉంటది, అందుకు కోరిక. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, మనం దేవుడి దగ్గర కృష్ణుడికి సంబంధించినవి శ్లోకాలు చదువుకోవాలా మాతాజీ రోజుని, లేకపోతే ఇంకేమైనా చదవాలి మాతాజీ కరెక్ట్గా? అంటే ఆరతి ఇవ్వడానికి అంటారా, లేదంటే ఎట్లా అంటే మామూలుగా ఏమైనా అష్టోత్తర మామూలుగా అడుగుతున్నాను మాతాజీ. జనరల్ గా మీరు నరసింహారతి, తులసి ఆరతి ఇవి చేయండి మాతాజీ. నరసింహారతి అంటే మనకు ఒక కీర్తన ఉంటుంది అనమాట, నమస్తే నరసింహాయ అని ఒక కీర్తన ఉంటుంది. సో అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది మనకి ఎంతో ప్రొటెక్షన్ ఇస్తుంది అంటారు మాతాజీ. సో ఇస్కాన్ లో కూడా ఏమవుతుంది అంటే ప్రతిరోజు పొద్దున్నే గురువాష్టకం చదువుతారు. సో మనకి ఏదైనా తెలుసుకుంటున్నామంటే గురువుల కృప వల్లనే అని చెప్పి మనం గురువాష్టకం చేస్తాం పొద్దున్నే మంగళారతిలో. దాని తర్వాత నరసింహారతి చేస్తారు. సో నరసింహారతి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. నరసింహస్వామి స్వయంగా ఉండి మన జీవితంలో వచ్చే ప్రమాదాలు, ఆపదల నుండి కూడా ఆయన ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు. సో నరసింహారతి చేస్తారు. అండ్ తులసి ఆరతి, సో తులసి మహారాణి మనకి భక్తి ప్రధాయిని కాబట్టి తులసి ఆరతి కూడా చేస్తారు మాతాజీ. సో మీరు మీ డేలో ఇది కనుక చేసుకుంటూ ఉన్నారు అంటే మెల్లిమెల్లిగా ఇంకా ఫ్యూచర్ లో ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు మాతాజీ. మాతాజీ, నరసింహారతి ఒకసారి ట్యూన్ పెట్టారా మీరు ఒకసారి, లేకపోతే మీరు ఒక్కసారి పాడి చూపిస్తే మేము అది ఆ ట్యూన్ ఎట్లా అంటే మేము ఎలా చదివేస్తున్నాం కానీ అలా కాకుండా ట్యూన్. యాక్చువల్ గా రిషికేష్ ప్రభుజీ మా శిక్షా గురు ఎవరైతే ఉన్నారో ఆయన ఇవన్నీ రికార్డ్ చేస్తారనమాట. సో ఆ రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు కావాలి అంటే నేను షేర్ చేస్తాను గ్రూప్ లో. సో నరసింహ ఆరతి, సో తులసి ఆరతి ఇట్లాంటివి ఏవైతే అవైలబుల్ ఉన్నాయో, గురువాష్టకము, సో ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను ఇవాళ గ్రూప్ లో. మీకు నేను విడిగా పంపిస్తాను లేండి మాతాజీ, మీరు గ్రూప్ చూడడం తెలియలేదు అంటున్నారు కాబట్టి నేను మీకు విడిగా పంపిస్తాను. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ నైవేద్యం ప్రసాదం పెట్టడానికి పెడతామన్నారు కదా, అది కూడా కొంచెం పెట్టేయండి మాతాజీ గ్రూప్ లో. అది మీకు నేను మొన్నంతా టైప్ చేసి పంపించారు మాతాజీ. ఓహో, నేను చూడలేదేమో అయితే. పంపించాను మాతాజీ మీకు, చూస్తాను నేను మాతాజీ అయితే. చూడండి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నేను మాట్లాడతాను ప్లీజ్. అది గురువాష్టకం మాత్రం తప్పకుండా పంపించండి నాకు, ఎందుకంటే మేము పండ్రాపూర్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం విన్నాను. చాలా అంటే చాలా మెస్మరైజ్ అయిపోయాను తెలుసా, నాకు అంత నచ్చింది నాకు అది. హరి బోల్. మనం ఏం చేద్దామంటే వారంలో ఒక రోజు ఏదన్నా కీర్తన చేసుకొని ఒక రోజు అట్లా అష్టకం కానీ అట్లా పాడి మనం క్లాస్ స్టార్ట్ చేయడం కానీ జాయిన్ అవుతుంటారు కదా అప్పుడైతే జపా మిస్ అవ్వరు పాపం వాళ్ళు, అందుకని ఆ పని చేద్దాం. అలాంటప్పుడు నరసింహ హారతి అన్ని తులసి హారతి మేము వినేసి నేర్చుకోవచ్చు మాతాజీ. గ్రూప్ లో పెట్టండి మాతాజీ. తులసి హారతి, గురువాష్టకము అన్ని గ్రూప్ లో పెట్టండి మాకు, అందరికి తెలుస్తుంది. గ్రూప్ లోనే పెట్టండి మాతాజీ. అన్ని గ్రూప్ లో గ్రూప్ లోనే పెడతాను ప్రభుజీ. అన్ని గ్రూప్ లో అంటే యాక్చువల్ గా ఎవరైతే మేమందరము ప్రభుజీ క్లాసెస్ అటెండ్ అవుతామో మా అందరి దగ్గర ఉన్నది మాతాజీ. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే మనం SGR 11 లో పెడదాం. ఇది ఓకే ఓకే మాతాజీ. గ్రూప్ లోనే పెట్టండి. షూర్ మాతాజీ, పెడతాను. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నేను ఈరోజు 3 రౌండ్స్ కంప్లీట్ చేసిన మాతాజీ. హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. నిన్న
2 rounds మాతాజీ, ఈరోజు 3 rounds మాతాజీ. హరి హరి బోల్. వెరీ వెరీ నైస్ మాతాజీ. మీ ఇన్స్పిరేషనే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.